ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చెప్తాను. ఫస్ట్ ఉసిరికాయలు తెచ్చుకొని కడుక్కొని ఆరబెట్టుకున్నాక ఇలా నీట్గా తడి లేని బౌల్లో వేసుకొని కొంచెం కూడా తడి ఉండకుండా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నాక ఒక ప్యాన్ నిండా ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యాక ఇలా నెమ్మదిగా ఉసిరికాయలను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా పెద్ద బాండి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఇలా ఉసిరికాయలను ఇలా డీప్ ఫ్రై కోసం నెమ్మదిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక వీటిని ఒక నీట్ అంటే తడి లేని దాంట్లోకి, ఎందుకంటే తడి ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. అస్సలు తడి ఉండకూడదు, తడి లేకుండా చూసుకోవాలి. చూడండి, ఇంత చాలు, మరి మాడ కొట్టినా కూడా బాగోవు. ఓకేనా? ఇలా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇంకా అన్నీ ఇంతేనండి, అన్నీ ఇలాగే వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మొత్తం చాలా బాగా ఆరిపోయేదాకా పచ్చడి కలపకూడదండి, బాగా ఆరాలి. ఉసిరికాయ అంటే వేడి బాగా మొత్తం చల్లగా అయిపోవాలండి. ఇంకా మిగతా అన్నీ నేను వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే మొత్తం చేసేసుకోండి, ఇలా వేయించుకోండి. ఓకేనా? కానీ ఉసిరికాయ మాత్రం ఇలా గోల్డ్ కలర్లోనే రావాలి అండ్ మొత్తం చల్లారాలి. చల్లారాకనే పచ్చడి కలుపుకోవాలి. నేను వచ్చేసి క్వాంటిటీ 2 kgs తీసుకున్నానండి. 2 kgs ఉసిరికాయ తీసుకున్నాను. ఉసిరికాయలు మొత్తం వేయించేసుకున్నాను. వీటిని ఇప్పుడు బాగా చల్లారడానికి నీళ్లు తగలని ప్లేస్లో పెట్టుకుంటున్నాను. బాగా చల్లారాక మిగతా ప్రాసెస్ చెప్తాను. గ్లాస్ కారం, చిన్న గ్లాసు సాల్ట్, ఇందాక వేయించుకున్న ఆయిల్ చల్లారినది ఇది. ఎల్లిపాయ ముద్దలో 1/2 kg కారం, చిన్న గ్లాసుడు ఉప్పు, కొంచెం మెంతిపొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక వెల్లిపాయ ముద్ద, కారం, మెంతిపొడి, ఉప్పు వేసుకొని కలుపుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు ఉసిరికాయలు వేసుకోవాలి. వేయించుకున్న ఉసిరికాయ ఇలా పైకి కిందికి బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ముక్కలకి పట్టించేలాగా కలుపుకొని బాగా కలపాలి. కాయకి కారం, ఉప్పు అన్నీ బాగా పట్టించాక ముక్క తేలేంత ఆయిల్ పోసుకోవాలి. అలా కలిపేశాక ఒక బాక్స్లోకి తీసుకోవాలి.